ఒక గుణపాఠం కావాల్సినటువంటి అవసరం. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. శ్రీకాంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, డిసిఎంఎస్ కరీంనగర్ జిల్లా చైర్మన్. శ్రీకాంత్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. అంటే ఇంత ఆస్తులు సంపాదించాం అంటున్నారు, ఇన్న అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టుగా ఇవాళ ప్రజల మీద ఆర్థిక భారం, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. 60,000 కోట్ల రూపాయలు వడ్డీలే కట్టాల్సినటువంటి, అసలు వడ్డీలే కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది. ఈ రకంగా ఆదాయంలో సింహభాగం వడ్డీలకో అసలుకో పోతుంటే, జీతభత్యాలకు పోతే ఇక మిగిలింది శూన్యం, సున్నా అనేటువంటిది. అప్పులు చేయటం తప్పు కాదు, కానీ అప్పులు చేసి దేనికోసం? కమిషన్ల కోసమా, లేదు దుబారా అయినాయా, లేదు ఆడంబరాలకు పోయి అప్పులు చేశామా, అవసరానికి అప్పులు చేశామా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అసలు ఇంత ఆందోళన ఎందుకు చెందుతున్నారో నాకైతే అర్థమైతలేదండి. 20 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉంటున్నాము, అనేక ప్రభుత్వాలను మనం చూస్తూ ఉన్నాం. ఏది శాశ్వతం కాదు. ఈరోజు భారతదేశం అప్పు మొత్తం చూసినట్టుంటే 100 లక్షల కోట్లు మొన్ననే దాటింది. ఇప్పుడు 120 లక్షల కోట్ల అప్పు ఇవాళ దేశంది. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అప్పు లేదు అనేది కూడా మనం చూసుకోవాలి. తర్వాత ఈరోజు మేమైతే స్వాగతిస్తాం ఈ శ్వేతపత్రాన్ని 100కు 100% మేము స్వాగతిస్తాం. ఎందుకంటే పూర్తి పారదర్శకత అనేది చాలా అవసరం. ఇవాళ రేపు ఏముంది, ఒక 15-20 సంవత్సరాల కింద వేరు. ఇవాళ ఏమున్నది, ప్రతిదీ కూడా తేట తెలేం కదా. ఏది జరిగినా కానీ ఇవాళ గ్రామ పంచాయతీలలో కూడా ఒక యాప్ పెట్టిరండి వాళ్ళు. ఇవాళ ఆ గ్రామ ప్రజలు చూసుకోవచ్చు, మా గ్రామంలో బల్బు పెట్టడానికి ఎంత ఖర్చు అయింది, బ్లీచింగ్ పౌడర్ వేయడానికి ఎంత ఖర్చు అయింది అనేది ఈ రోజు చూసుకోవచ్చు. అంత ట్రాన్స్పరెంట్ గా ఈ దేశంలో మారుమూల ప్రాంతాలకు కూడా ఎవరు ఎక్కడ ఎంత ఖర్చు పెట్టిరు అనేది తెలుసుకునేటువంటి ఫెసిలిటీ ఈ రోజు ఉన్నది. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రమాణ స్వీకారం చేసిరు. ఇవాళ మీ చేతిలో అధికారం ఉన్నది. మీరు అసలు ఈ మేడిగడ్డ సంగతి ఏంది, సుందీల సంగతి ఏంది, అన్నారం సంగతి ఏంది అనేది మీరు స్పష్టంగా ఎందుకు కొరగట్టిరు, దాంతో ఎంత ఉపయోగం ఉన్నది, ఏమి జరుగుతున్నది, అసలు అందులో ఏది నిజంగానే నాణ్యత ప్రమాణాలు లేవా అనేది మీరు మినిమం ఒక నెల రోజుల లోపల మొత్తం కూడా తేల్చుకునేటువంటి అవకాశం ఉంటది. ఈ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇవాళ ఏ ఊరుకు పోయినా మీకు ఇక్కడ అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటది. సరే అది కేంద్రం నిధుల, రాష్ట్రం నిధుల, ఇంకోట సొంత నిధుల అనేది పక్కకు పెడితే ఈ రోజు స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. అయితే మేమనేది ఏంటంటే, మీరు శ్వేతపత్రం రిలీజ్ చేసిరు ఈరోజు, ఓకే ప్రజలకు అన్ని కూడా తెలవాలి. ఇవాళ మీరు మీ ఉద్దేశం ఏంది అసలు? మీరు శ్వేతపత్రం రిలీజ్ చేసేటప్పుడే మీరు ఇంకా గొప్పగా చెప్పేది ఉండే, పక్క రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలు ఎంత, మన రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలు ఎంత, ఇక్కడ ఉద్యోగుల సంఖ్య ఎంత, వాళ్ళకి ఇచ్చేటువంటి జీతభత్యాలు ఎంత అనేది మీరు ప్లాన్, అదైతే నోటి కదా, అది ఎవరైనా చెప్పగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పినట్టుంటే మేము కూడా దాని గురించి పెద్ద ఆలోచించకపోదు. కానీ కేవలము మాకు అనిపించేది ఏంటంటే ఎందుకో గాబరా పడతారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా దివాలా తీసింది, దీన్ని మేము బాగా అద్భుతంగా మేము చేయగలిగినాము, ఇవన్నీ చేస్తామని చెప్పి ఆ చెప్పుకునేటువంటి పరిస్థితులలో వీళ్ళు తప్పులు చేస్తా ఉన్నారు. ఎందుకంటే 1 సంవత్సరంన్నర కోవిడ్ లో పోయింది, మొత్తం 1.5 year. ఈ రోజు ప్రభుత్వానికి వచ్చేటువంటి ఇన్కమ్ అంతా కూడా తగ్గిపోయింది. గతంలో సంక్షేమ పథకాలే గుడిబందగా మారినాయి అని అనుకునేటువంటి క్రమంలో ఈ రోజు మీరు ఇచ్చినటువంటి 6 హామీలు అసలు ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఏమైనా ఉంటే పారిశ్రామికంగా వాళ్ళు, లేకపోతే పెట్రోల్ డీజిల్ మీద వచ్చేటువంటి డబ్బులో తప్ప మీరు ఉన్నటువంటి రెవెన్యూ అంతా కూడా ఈ రోజు చేసేటువంటి ప్రయత్నం. 10,000 కోట్ల రూపాయలు ఇవాళ మనం రైతులకు ఉచిత విద్యుత్ పేరు మీద ఇస్తా ఉన్నాం. ఇవాళ మీరు చేసింది ఏంది, 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ ఇస్తామని చెప్పి అన్నారు. దానికి ఎంత 3 నుంచి 4,000 కోట్ల రూపాయలు నెల ప్రభుత్వానికి డైరెక్ట్ వచ్చేటువంటి ఇన్కమ్. అది ఈరోజు ఇన్కమ్ సోర్స్ అంతా కూడా మూసేసి ఇవాళ అంతా గాబరాబడి, ఇవాళ ఆర్టీసీ ఇవాళ ఒక పేపర్ లో చదివినాం, చాలా హాస్యాస్పదం వచ్చింది. 21 కోట్ల లాభంలో ఉన్నదని చెప్పి వాళ్ళు ఒక్కరోజు రికార్డు స్థాయిలో ఆదాయం అని చెప్పి ఇచ్చారు. దాని కింద ఏం పెట్టిరంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్, మనం ఇవాళ తిరిగినటువంటి దాంట్లో గవర్నమెంట్ రీపేమెంట్ చేస్తే 21 కోట్ల రూపాయలు మాకు ఆదాయం వచ్చింది, రికార్డు స్థాయిలో ఆదాయం అని. ఇవాళ మనం ఉన్నటువంటి సోర్స్ అంతా కూడా మూసేసుకొని ఇవాళ ఏదో చేస్తాము, గొప్పలు చేస్తాము అని పోతే ఈ రోజు గాబరాబడి చేసేటువంటి పరిస్థితి. ఇంకోటండి, నెట్టేయడం ఎందుకు? మీకు పరిపాలించేటువంటి అవకాశం 5 సంవత్సరాల కొరకు ప్రజలు ఎన్నుకున్నారు. మీరు ఎంత చేస్తారో చేయండి. గత ప్రభుత్వం ఏం చేసిందో స్పష్టంగా చెప్పండి. మీరు ఇలా చెప్పే ప్రయత్నమే కదా శ్రీకాంత్ రెడ్డి గారు, చెప్పే ప్రయత్నంలో భాగమే శ్వేతపత్రం ఏ రకంగా చేశారు, ఎందుకు చేశారు, ఇక్కడ చేస్తున్న అప్పులు అనేటువంటిది. ఇందాక ఎన్ఎల్ లక్ష్మణ్ గారు మాట్లాడారు, కమిషన్ల కోసం చేసిన అప్పులా, ఆడంబరాల కోసం చేసిన అప్పులా, అవసరాల కోసం చేసిన అప్పులా, ప్రజల కోసం చేసిన అప్పులా అనేటువంటి చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉందని.
ఈ రోజు చిన్న జిల్లాలు చేసుకున్నామండి. ప్రతి జిల్లాలో కలెక్టరేట్ కట్టుకున్నాము, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ కట్టుకున్నాము. ఈ రోజు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో 100% చేయగలిగినటువంటి అన్ని కూడా చేస్తారు. ఈ రోజు ఈ భారతదేశం అనేది చాలా గొప్పగా 10 సంవత్సరాలలో కేవలం ఇన్ని రోజులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకనే ఇబ్బంది పడ్డది. మారుమూల ప్రాంతాలు కూడా రోడ్లు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఫెసిలిటీస్ కావాలి అన్నటువంటి దాంతో దేశవ్యాప్తంగా నడుస్తుంది కార్యక్రమాలు. అందులో మన హైదరాబాద్ ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్ ఒక్క నిమిషం. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎంత ఇంపార్టెంట్, పరిశ్రమలు రావడానికైనా, ఐటీ పార్కులు రావడానికైనా, అసలు ప్రజల ఆదాయం పెరగడానికైనా అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ రోజు ఖర్చు పెట్టడం జరిగింది. సరే, ప్రాజెక్టులు పెట్టినాము. గతంలో వరద కాలువ అనేది మనం నిర్జీవంగా కనిపించే వరద కాలువ ఈ రోజు 365 రోజులు కూడా నీళ్లు నింపుకోగలిగినాం. ఇలా మీరు ప్రతిదాన్ని కూడా మీరు అడ్వాంటేజ్ తీసుకోండి. ఈ రోజు సరే ఏదైనా ప్లాన్ తప్పు ఉంది, తర్వాత ఏదైనా ఇంకోటి ఏమైనా తప్పు ఉంది అంటే దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రం కేసీఆర్ గారిదో రేవంత్ రెడ్డి గారిదో కాదు, ఈ రాష్ట్రం తెలంగాణ ప్రజలందరిది. గతంలో పరిపాలించినటువంటి పాలకులు మంచేం చేసిరు, చెడేం చేసిరు చెప్పుకుంటూ మీరు ఇంకా గొప్పగా చేయండి, ఎవరు కాదంటారు. కానీ నెపం నెట్టడం, గతంలో అసలు ఏమి జరగలే అన్నట్టు 2014 కన్నా ముందే అంతా ఉండే మా ప్రభుత్వ హయాంలో 2014 నుంచి ఇప్పటి వరకు ఏమీ లేదు, మళ్ళీ మేమేదో అద్భుతం చేస్తామని చెప్పితే మీరు ఏ రకంగా చెప్తున్నారో దానికి సంబంధించినటువంటి చూసే వాళ్ళు ఉంటారు, తర్వాత దానికి వ్యతిరేకంగా చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకున్నాడు మానేసి ఈ రోజు నిజంగా తెలంగాణ ప్రజలకు భవిష్యత్తులో మనం ఏం భరోసా ఇవ్వగలుగుతాము అనేది చెప్పగలిగితే బాగుంటుంది. రైట్, కోటేశ్వరరావు ఇక్కడ అప్పులు అనేటువంటి దగ్గర మనం చర్చ పెడితే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. వస్తా కోటేశ్వరరావు గారు, బ్రేక్ తర్వాత. కాకపోతే ఒక ప్రశ్న, అప్పులు అనేటువంటిది అవసరాల కోసం లేదా ఆడంబరాల కోసం ఇంకా ఇతర ప్రజల ప్రయోజనాల కోసమో సంక్షేమ పథకాల కోసమో అనే